హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. ఎవరికైతే సీట్స్ అలొకేట్ అయ్యో కామన్గా మనకున్న డౌట్, అసలు థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఇంకా సెకండ్ కౌన్సిలింగ్లో మనకు నచ్చని కాలేజ్ వచ్చింది, ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా మన ఛానల్లో అంతా కూడా జెన్యున్ కంటెంట్ వస్తుంది. సో ఇప్పుడే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసుకోండి. మెయిన్గా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, కాలేజ్లో జాయిన్ అయ్యామని కాదు, అందరూ కూడా బేసిక్గా రావాల్సింది ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవాలని కామెంట్ సెక్షన్లో కోడింగ్ అని పెట్టండి. సో ఎక్కువ రెస్పాన్స్ ఉంటే ఇప్పుడే నెక్స్ట్ నుంచి మన కంటెంట్ అయితే మార్చబోతున్నాం. సో ఇక్కడ నుంచి మన ఛానల్ అంతా కూడా బీటెక్ సంబంధించిన కంటెంటే వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అంటే ఇంకా 35% ఆఫ్ ది సీట్స్ అయితే ఉన్నాయి ఓవరాల్గా మనం చూసుకుంటే. ఈ సీట్స్ సంగతి ఏంటి మరి? ఆల్రెడీ అసలు కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదంటే మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మన అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది యాజ్ యూజువల్ బీటెక్ ఫస్ట్ ఇయర్గా. సో మ్యాక్సిమం ఉంటుందా ఉండదా అంటే ఉండదు. ఒకవేళ ఉంటే మ్యాక్సిమం ఈ వీక్లో ఏదైనా గవర్నమెంట్ అయితే మనకి అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో పెట్టిన థంబ్నెయిల్ ఒకటి, చెప్పిన కంటెంట్ ఒకటి. సో మీరు అలాంటి వీటికి దయచేసి దూరంగా ఉండండి. సో మీకు ఎప్పుడైతే మీ డౌట్ క్లారిఫై అయ్యిందో వెంటనే బయటకు వచ్చి టైం వేస్ట్ చేయకన్నా మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం నేర్చుకోవాలి. సో ఆల్రెడీ నేను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే చేశాను, మన ఛానల్ అయితే ఉంది. సో ఇప్పుడే దయచేసి చూడండి. సో ఇది నేర్చుకునే ముందు వెబ్ డెవలప్మెంట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆల్రెడీ HTML వీడియో వస్తారు మన ఛానల్లో ఉంది. అది వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్, అది ఫస్ట్ నేర్చుకోండి. ఇంకా చూసుకుంటే మెయిన్గా ఆ సెకండ్ కౌన్సిలింగ్ నాకు నచ్చని కాలేజ్ వచ్చింది, ఏం చేయాలి ఈ విషయం మెయిన్గా. ఒకవేళ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే థర్డ్ కౌన్సిలింగ్ పెట్టండి. లేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీకు నచ్చని కాలేజ్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు మరి అంతే. మీరు జస్ట్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. చేసిన తర్వాత థర్డ్ కౌన్సిలింగ్ పెట్టుకోండి. ఒకవేళ కౌన్సిలింగ్ లేదు అంటే మాత్రం మరి మీరు ఆ కాలేజే ఫిక్స్ అయిపోవాలి. లేదంటే మేనేజ్మెంట్ కోటా కింద వేరే సీట్ అయితే కొనుక్కోవాలి. అంత బడ్జెట్ లేదు బ్రో అంటే మ్యాక్సిమం ఇంక ఈ కాలేజ్ అయితే మీరు ఫిక్స్ అయిపోవాలి. ఇంకా మెయిన్ డౌట్ మనకు వచ్చేసరికి అసలు ఆల్రెడీ నాకు గ్రూప్ అయితే వచ్చింది. మెయిన్గా చాలామంది CSE అయితే తీసుకున్నారు. మరి ఈసీ వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో అంటే అందరికీ కూడా ప్రోగ్రామింగ్ అనేది రావాలి. ప్రోగ్రామింగ్ అనేది ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్, ఇంకా మెయిన్ కూడా. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో అంతా కూడా నెక్స్ట్ కంటెంట్ అయితే రాబోతుంది బీటెక్ మీద, అంటే ప్రోగ్రామింగ్ మీద. సో ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసుకోండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ప్రతి కామెంట్ కూడా నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ, బాయ్.